ఐపీఎల్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆక్షన్, బిగ్ ప్లేయర్స్, సక్సెస్, ఎంటర్టైన్మెంట్ అని. అవును, ఇంతకీ మీ ఫేవరెట్ టీం ఏంటి? కమెంట్లో చెప్పండి. నా ఫేవరెట్ టీం అయితే ముంబై ఇండియన్స్. ఈ ఇయర్ ఐపీఎల్ కప్ గెలిచిన టీంకి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? 20 కోట్లు. కానీ మీకు తెలుసా, ప్రతి ఫ్రాంచైజ్ టీం ఆ ఐపీఎల్ మొత్తం సీజన్ కోసం సుమారు 200 కోట్లు ఖర్చు పెడతారు. కప్పు కొడితేనేమో ఇచ్చేది 20 కోట్లు, కానీ దానికోసం టీంలో 200 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు అని డౌట్ రావచ్చు. నిజం చెప్పాలి అంటే మనం ఐపీఎల్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఐపీఎల్ జస్ట్ ఒక క్రికెట్ టోర్నమెంటే కాదు, అదొక బిజినెస్ సిస్టమ్. ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటంటే, తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న చిన్న టీమ్స్ లైక్ లక్నో సూపర్ జైంట్స్ టీంని చూస్తే ఆ టీం యొక్క వాల్యూ 1000 కోట్లు ఉంది. కానీ బిగ్ టీమ్స్ లైక్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క వాల్యూ సుమారు 2000 కోట్లు ఉంది. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, 20 కోట్ల ప్రైస్ కోసం ఆడుతున్న గేమ్లో వీళ్ళు 1000 కోట్ల బిజినెస్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ లాంటి టీమ్స్లో ఎవరు ఐపీఎల్ని కంట్రోల్ చేస్తున్నారు? అదే మనం ఈరోజు వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకుందాం. వీటిలో మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెంబర్ 1 బ్రాడ్కాస్టర్స్, నెంబర్ 2 ఐపీఎల్ టీమ్స్, నెంబర్ 3 స్పాన్సర్స్. బట్ దానికంటే ముందు ఈ మొత్తం ఐపీఎల్ని కంట్రోల్ చేసే బీసీసీఐ రెవెన్యూ మోడల్ ఏంటో చూద్దాం. బీసీసీఐకి మెయిన్గా 2 రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటాయి. నెంబర్ 1 స్పాన్సర్షిప్స్, నెంబర్ 2 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఫస్ట్ ఈ స్పాన్సర్షిప్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైటిల్ స్పాన్సర్షిప్స్. అప్పట్లో ఐపీఎల్ని వివో ఐపీఎల్ అని, డ్రీమ్ లెవెల్ ఐపీఎల్ అని అనేవాళ్ళు. బట్ ప్రజెంట్ టాటా ఐపీఎల్ అని అంటున్నారు. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఐపీఎల్ అనే నేమ్ ముందు వీళ్ళ కంపెనీ నేమ్నే పెడతారు అందరికీ తెలవడానికి. అందుకే ప్రజెంట్ టాటా గ్రూప్ కంపెనీ 2500 కోట్లు పెట్టి ఈ ఐపీఎల్ టైటిల్ని కొన్నది. నెంబర్ 2 కార్పొరేట్ స్పాన్సర్షిప్స్. అంటే మ్యాచెస్ మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ని ప్రైవేట్ కంపెనీ స్పాన్సర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సిఎట్ టైర్స్ అనే కంపెనీ స్ట్రాటజిక్ బ్రేక్ని స్పాన్సర్ చేస్తుంది. అందుకే మీకు సిఎట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అని అంటారు. దానికోసం సిఎట్ కంపెనీ పర్ ఇయర్కి 48 కోట్లు బీసీసీఐకి ఇస్తుంది. అలాగే మీరు రూపే ఆన్ ది గో ఫోర్స్ అని చూసుంటారు. మ్యాచ్ మధ్యలో ఏంజిల్ వన్, రూపే, గూగుల్ జెమినీ అనే బ్రాండ్ నేమ్ని చూసుంటారు. వాళ్ళు కూడా పర్ ఇయర్కి బీసీసీఐకి డబ్బులు ఇస్తారు. ఏంజిల్ వన్ 88 కోట్లు ఇస్తుంది, రూపే 70 కోట్లు ఇస్తుంది, గూగుల్ జెమినీ 90 కోట్లు ఇస్తుంది. సో ఇలా స్పాన్సర్షిప్స్ ద్వారా బీసీసీఐ చాలా వరకు డబ్బులు సంపాదిస్తుంది. నెంబర్ 2 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఐపీఎల్ మ్యాచెస్ని ఏ టీవీ ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేయాలి అనేది పెద్ద టాస్క్. అప్పుడే ఇయర్ 2018 నుంచి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్ 16,400 కోట్లు పెట్టి రైట్స్ని కొంది. అంటే పర్ ఇయర్కి 3,300 కోట్లు. ఈ స్టార్ స్పోర్ట్ నెట్వర్క్ ఇంత డబ్బు పెట్టి కొంది కదా, మరి లాభం ఉంటుందా అంటే ఎస్. మ్యాచెస్ మధ్యలో 10 సెకండ్ల అడ్వర్టైజ్ కోసం 20 లక్షల నుంచి 50 లక్షల వరకు స్టార్ స్పోర్ట్స్ ఛార్జ్ చేస్తుంది. సో వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక ఇయర్ 2022లో మన అంబానీ మామ అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ స్టార్ స్పోర్ట్ నెట్వర్క్ అనేది డిజ్నీ హాట్స్టార్ కిందకే వస్తుంది. దాంతో 2022లో డిజ్నీ హాట్స్టార్తోని జియో సినిమాని మర్జ్ చేసి జియో హాట్స్టార్గా అనౌన్స్ చేశాడు. ఇక అప్పుడే 48,000 కోట్లు పెట్టి ఐపీఎల్ రైట్స్ని కొన్నాడు. దాంతో అంబానీ మామ ఒక పక్క జియో హాట్స్టార్లో డిజిటల్ రైట్స్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఇంకో పక్క టీవీ రైట్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. సో ఇలా బీసీసీఐకి స్పాన్సర్షిప్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా 1000 కోట్లు వస్తాయి. సో ఈ వచ్చిన మొత్తం డబ్బుని కామన్ పూల్ అని అంటారు. దాంతో బీసీసీఐ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ 50% ఆఫ్ డబ్బుని బీసీసీఐ దగ్గరే ఉంచుకుంటుంది. అండ్ 45% ఆఫ్ డబ్బుని 10 ఫ్రాంచైజ్ టీమ్స్కి సమానంగా పంచుతుంది. అండ్ మిగతా 5% మనీని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని డబ్బిస్తుంది. ఇక్కడ మెయిన్గా 45% ఆఫ్ రెవెన్యూ మనీని ఎంత చిన్న టీంకైనా, ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా, టేబుల్ పాయింట్స్లో డౌన్లో ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కాకుండా అన్ని టీమ్స్కి సమానంగా బీసీసీఐ పంచుతుంది. అలా ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద షాపింగ్ మాల్లో 10 షాపులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఒక షాప్ కన్నా ఇంకో షాపే ఎక్కువ అమ్మాలని చూస్తుంది. బట్ ఒకవేళ కొంతమంది మాత్రమే ఆ షాపింగ్ మాల్కి వస్తే ఆ 10 షాపులు స్ట్రగుల్ అవుతాయి. బట్ అదే మొత్తం షాపింగ్ మాల్ యాజ్ ఏ హోల్గా పాపులర్గా ఉంటే చాలామంది పీపుల్ వస్తారు. దాంతో ఆ 10 షాపులకు కూడా లాభం వస్తుంది. సేమ్ ఇలానే ఐపీఎల్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క టీం గ్రౌండ్లో పోటీ పడుతున్నప్పటికీ కూడా ఆఫ్ ద ఫీల్డ్ వాళ్ళకు వచ్చే రెవెన్యూలో ఐపీఎల్ యాజ్ ఎ హోల్ లీగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ఆన్ ఎనీ ఇండివిజువల్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నై సూపర్ కింగ్స్ ఇయర్ 2024లో అరౌండ్ 700 crores రెవెన్యూ సంపాదించింది. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఆ 700 కోట్లలో 500 కోట్లు బీసీసీఐ ద్వారా కామన్ పూల్ నుంచి వచ్చింది. సో ఇక్కడ సిఎస్కే ఒక్క స్పాన్సర్షిప్ చేయకుండా, ఒక్క సింగిల్ టికెట్ అమ్మకుండానే 500 కోట్లు ఆల్రెడీ సంపాదించింది, జస్ట్ బికాస్ దే వర్ పార్ట్ ఆఫ్ ది ఐపీఎల్.
ఐపీఎల్లో కామన్ పూల్ రూల్ వెనుకున్న సైకాలజీ ఏంటంటే ఒక్కసారి గ్లోబల్ స్పోర్ట్స్ చూస్తే మీరు ఓడిపోతే మీకు వచ్చే రెవెన్యూ కూడా తగ్గుతుంది. అలా అయితే ఒక సింగిల్ బ్యాడ్ సీజన్ మొత్తం ఫ్రాంచైజ్ టీమ్ని కొలాప్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లోని ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్లో ఇయర్ 2024లో లీడ్స్ యునైటెడ్ అనే ఫ్రాంచైజ్ టీమ్ ఓడినందుకు చాలా వరకు రెవెన్యూ తగ్గించారు. బట్ ఐపీఎల్లో అలా అస్సలు జరగదు. ఈవెన్ ఒక టీం టేబుల్ పాయింట్స్లో లాస్ట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బీసీసీఐ కామన్ పూల్ ద్వారా వచ్చే 100 కోట్ల అమౌంట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. అందుకే ఐపీఎల్ యాజ్ ఎ బిజినెస్ మోడల్గా బాగా డిజైన్ చేశారు. సో ఐపీఎల్ యాజ్ ఎ బిజినెస్గా మంచిగానే డబ్బు సంపాదిస్తుంది. బట్ ఆ సంపాదించిన డబ్బుని కరెక్ట్గా మేనేజ్ చేయకపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అదే బీసీసీఐ సాల్వ్ చేసిన నెక్స్ట్ బిగ్ ప్రాబ్లం. మీరు ఒక్కసారి ఫారిన్లో ఫుట్బాల్ లీగ్స్ని చూస్తే ఒక టీం సంపాదించే రెవెన్యూలో 50 to 60% ఆఫ్ ఇన్కమ్ని ప్లేయర్స్ మీదనే ఖర్చు పెడతారు. అందుకే ఫారిన్ స్పోర్ట్స్లో అన్ని ఫ్రాంచైజ్ టీమ్స్ ప్రాఫిట్ సంపాదించలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాంచెస్టర్ యునైటెడ్ అనే ఫేమస్ ఫుట్బాల్ టీం లాస్ట్ 5 yearsలో 4,000 కోట్లు లాస్కి వచ్చింది. ఇప్పుడు ఇదే సినారియోని ఐపీఎల్తోని కంపేర్ చేసి చూస్తే ఇక్కడ బీసీసీఐది ఒక రూల్ ఉంటుంది, టోటల్ శాలరీ క్యాప్ అని. అదేంటంటే బీసీసీఐ ప్రకారం పర్ టీమ్ ఆ సీజన్ మొత్తం ఖర్చు పెట్టుకోవడానికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ లిమిట్ అనేది ఉంటుంది. దాన్నే టోటల్ శాలరీ క్యాప్ అంటారు. ఈ ఇయర్ 2026లో ఆ లిమిట్ 151 crores అండ్ దాంట్లో 125 crores ఆక్షన్ పార్స్గా పెడుతుంది. అంటే ఈ 125 crores అమౌంట్లోనే మొత్తం ప్లేయర్స్ని కొనాలి అండ్ మిగిలిన అమౌంట్తో మ్యాచ్ ఫీజ్ అని బోనసెస్ అని సరిపెట్టుకోవాలి. నేను ముందు చెప్పినట్టు అన్ని ఫ్రాంచైజ్ టీమ్స్ అరౌండ్ 500 crores దాకా బీసీసీఐ కామన్ పూల్ ద్వారా సంపాదిస్తారు. సో ఫ్రాంచైజ్ వాళ్ళు ఆక్షన్లో స్పెండ్ చేసే అమౌంట్ అనేది జస్ట్ 1/5 ఆఫ్ ది రెవెన్యూ మాత్రమే. ఆ డిఫరెన్స్ వల్లనే ఈరోజు గ్లోబల్ ఫుట్బాల్ లీగ్స్ కన్నా మన ఐపీఎల్ ఒక ప్రాఫిటబుల్ బిజినెస్గా ఉంది. ఫర్ సపోజ్ శాలరీ క్యాప్ లిమిట్ అనేది ఉండకపోతే ఎవరి దగ్గర అయితే బాగా డబ్బు ఉంటుందో, కప్పు గెలవాలని కోరుకుంటుందో వాళ్ళే బాగా బిడ్ చేసి బెస్ట్ ప్లేయర్స్ని సొంతం చేసుకునే వాళ్ళు. దాంతో మొత్తం ఐపీఎల్ బిజినెస్ కొలాప్స్ అయ్యేది. అందుకే ఈ శాలరీ క్యాప్ అనేది దీన్ని జరగకుండా ఆపుతుంది. ప్రతి ఒక్క టీం సేమ్ బడ్జెట్లో ఆక్షన్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది, రిగార్డ్లెస్ ఆఫ్ హౌ రిచ్ ద టీమ్ ఈజ్. సేమ్ ఇలానే కొన్ని సంవత్సరాలకు ముందు ఫార్ములా 1 రేసింగ్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది. శాలరీ క్యాప్ మీద ఎలాంటి లిమిట్ లేదు. ఇక రిచెస్ట్ టీమ్స్ ప్రతి ఇయర్ గెలిచేవాళ్ళు, స్పోర్ట్స్ బిజినెస్ ప్రాఫిటబుల్గా లేకుండే. బట్ ఎప్పుడైతే F1 శాలరీ క్యాప్ లిమిట్ని ఇంట్రడ్యూస్ చేసిందో అప్పటి నుంచి F1 ప్రాఫిటబుల్గా నడిచింది. సో ఫైనల్లీ బీసీసీఐ ఐపీఎల్ యాజ్ ఎ లీగ్గా 2 రూల్స్ని పక్కా పెట్టింది. ఎంత ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ సంపాదిస్తారు అనే హై స్టాండర్డ్స్ని పెట్టింది అండ్ ఎంత ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ వరకు ఖర్చు పెట్టాలి అనే లిమిట్ కూడా పెట్టింది. ఈ రెండింటి కాంబినేషన్ వల్లనే ఐపీఎల్ పర్ఫెక్ట్ బిజినెస్ మోడల్గా ఈరోజు ఉంది. చలో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ టీమ్స్ ఎలా డబ్బులు సంపాదిస్తారో చూద్దాం. ముందు చెప్పినట్టు బీసీసీఐ కామన్ పూల్ నుంచి 45% ఆఫ్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ టీమ్ స్పాన్సర్షిప్స్. ఒక ఫ్రాంచైజ్ టీమ్ టోటల్ జెర్సీ, క్యాప్, హెల్మెట్ అన్నీ కలిపి మ్యాక్సిమం 10 బ్రాండ్ లోగోస్ వేసుకోవచ్చు. అందుకు బ్రాండ్స్ ఆ ఫ్రాంచైజ్ టీమ్స్కి కోట్ల రూపాయలు కడతారు. నెక్స్ట్ టికెట్ సేల్స్. ఇక్కడ ఏ గ్రౌండ్లో అయితే మ్యాచ్ జరుగుతుందో ఆ హోమ్ టీమ్కి మాత్రమే టికెట్ సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూలో 80% ఆఫ్ ఇన్కమ్ ఆ టీమ్కి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాంకటేష్ స్టేడియంలో ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగితే ఆ టికెట్ సేల్స్లోని 80% ఆఫ్ రెవెన్యూ ఎంఐ టీమ్కి పోతుంది. నెక్స్ట్ ఐపీఎల్ మర్చెండైజ్. టీమ్ జెర్సీస్ అని, కీరింగ్స్ అని, మొబైల్ కవర్స్, హ్యాట్స్, ట్రౌజర్స్, ఫ్రిస్ట్ బ్రాండ్స్ ఇలా చాలా ఉంటాయి. వాటిని అమ్మే వచ్చే రెవెన్యూలో కూడా ఫ్రాంచైజ్ టీమ్కి పోతుంది. అండ్ ఫైనల్లీ ట్రోఫీ మనీ. ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే టీమ్కి 20 కోట్లు ఇస్తుంది. అండ్ ఆ 20 కోట్లో 50% టీమ్ ఓనర్కి పోతుంది అండ్ మిగిలిన 50% ఆఫ్ మనీ టీమ్ స్క్వాడ్కి ఈక్వల్గా షేర్ చేస్తారు. సో ఇలా ఐపీఎల్ వల్ల కేవలం ఒక్కరే కాకుండా ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. అటు బీసీసీఐకి, ఇటు ప్లేయర్స్కి, టీమ్ ఓనర్స్కి, బ్రాండ్స్కి అండ్ సో ఆన్. ఐపీఎల్ని మనం ఎందుకంత సీరియస్గా ఫాలో చేస్తాం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఐపీఎల్లో ఒక ట్రూత్ ఉంది, ఎవరైనా గెలవచ్చు. ఎంత పెద్ద టీం అయినా, ఎంత చిన్న టీం అయినా, ఈవెన్ లాస్ట్ ప్లేస్లో ఉన్న టీం కూడా ట్రోఫీ గెలవచ్చు. అదే ఐపీఎల్ యొక్క మ్యాజిక్. బట్ ఒక్కసారి ఫారిన్లో ఐపీఎల్ కన్నా పెద్ద ఫుట్బాల్ లీగ్స్ అని కంపేర్ చేసి చూస్తే ఒకే టీం మళ్ళీ ట్రోఫీ గెలుస్తుంది. దాంతో ఫ్యాన్స్కి ఆల్రెడీ తెలిసిపోతుంది ఎలాగో మా టీమే గెలుస్తుందని. దాంతో అక్కడ ఉన్న పీపుల్కి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బట్ ఐపీఎల్లో అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2015లో ముంబై ఇండియన్స్ చూడండి, ఫస్ట్ 5 మ్యాచెస్ సీరియల్గా ఓడినప్పటికీ కూడా లాస్ట్లో కప్పు కొట్టింది. అండ్ అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ని చూడండి, 17 years పాటు ఎన్నోసార్లు లాస్ట్ వరకు వచ్చినప్పటికీ కూడా ఒక్క ట్రోఫీ కూడా రాలేదు. బట్ ప్రతి సీజన్ ఫ్యాన్స్కి ఈసారి కప్ మాదే అనే నమ్మకం ఉండేది. అందుకే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అదే హోప్. అందుకే ప్రతి ఒక్క మ్యాచ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ప్రతి ఒక్క ఓవర్ టెన్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్ ముందే ఫిక్స్ అయిపోయిన గేమ్ కాదు కాబట్టి. ఐపీఎల్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫాలో చేయడానికి కూడా బిగ్గెస్ట్ రీజన్ ఇదే. ఐపీఎల్ అనేది జస్ట్ ఒక క్రికెట్ కాదు, ఒక ఎమోషన్.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సపరేట్గా కాకుండా అన్నీ కలిపి చూడండి. రెవెన్యూ మోడల్, శాలరీ క్యాప్, కాంపిటీషన్ ఇవన్నీ ఒక సిస్టమ్ లాగా వర్క్ చేస్తాయి. ఒక పక్క టీమ్స్కి గ్యారంటెడ్ ఇన్కమ్ వస్తుంది, ఇంకో పక్క కాస్ట్ కంట్రోల్లో బేసిస్ ఉంచుతుంది, మరోపక్క ప్రతి ఒక్క టీంకి గెలవచ్చు అనే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతో ఇండియా మొత్తానికి ఆ హోప్ అనేది ఉంటుంది. దాంతో ప్రతి ఒక్క మ్యాచ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దాంతో చాలామంది పీపుల్ చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ దాంతో ఐపీఎల్ అండ్ దాని బ్రాడ్కాస్టింగ్ వాల్యూ పెరిగిపోతుంది. అండ్ దాంతో ప్రతి ఒక్క టీం బాగా సంపాదిస్తుంది. సో ఇలా ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటుంది. అందుకే ఐపీఎల్ జస్ట్ ఒక సక్సెస్ఫుల్ క్రికెట్గా కాకుండా పవర్ఫుల్ బిజినెస్ సిస్టమ్గా ప్రజెంట్ హిస్టరీలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.